18వ రోజు పత్రిజీ ప్రబోధాలలో 7 లోకాలు, 7 శరీరాలు, 7 స్వరాలు అంటూ పత్రిజీ మనకి ఏం తెలియచేస్తున్నారో తెలుసుకొని మనకి అనువైనది ఉంటే మనం ఆచరించటం అనేది ఒక స్వాధ్యాయపు యొక్క సారం కదండి. సో ఒకసారి ఏమైందంటే నేను తిరుపతి వెళ్ళాను. 1994 ఆ ప్రాంతంలో మన పిరమిడ్ మాస్టర్ ఒక ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు. ఆ అమ్మాయికి 3 ఏళ్ళు ఉంటాయి. పుట్టినరోజు పార్టీకి పిలిచాడు. నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఇన్ని చాక్లెట్లు తీసుకెళ్ళాను. పుట్టినరోజు కదా అన్ని చాక్లెట్లు తీసుకెళ్ళాను. సగం చాక్లెట్లు ఆ పాపకి ఇచ్చాను. ఇంకా సగం పక్కన పెట్టాను. సగమే చాక్లెట్లు ఇచ్చారు, ఇంకా సగం ఇవ్వలేదేంటి అని వాళ్ళు అడిగారు. అంటే పాప పుట్టినరోజు కదా మరి చాక్లెట్లు తీసుకొచ్చాను. ఇంకో 2 నిమిషాల్లో పాప చచ్చిపోతుందనుకోండి, మిగతా చాక్లెట్లు ఇద్దామని చెప్పేసి కూర్చున్నాను అని చెప్పాను. మనిషి ఎప్పుడైనా చావచ్చు. పుట్టుకకి చాక్లెట్లు ఇవ్వాలి, చావుకి కూడా చాక్లెట్లు ఇవ్వాలి, గుర్తుంచుకోండి. చప్పట్లు కొట్టండి దానికి అని అంటే ఆ పాప వాళ్ళమ్మ శుభమా అని పుట్టినరోజు పార్టీకి పిలిస్తే చావు గురించి మాట్లాడతాడేంటి, మా పాప చచ్చిపోతుందా ఏంటి అని బోరుని అడవటం మొదలుపెట్టింది. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నిజమైన దానికి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి. ఈ ప్రోగ్రాంకి మనం వస్తాము, స్టార్ట్ అయినప్పుడు చప్పట్లు కొడతాము. మరి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటే చప్పట్లు కొట్టమా ఏంటి? ఇక్కడికి స్టేజ్ మీదకి వచ్చాము, కాసేపు అయిన తర్వాత స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోతాము. ఏ పని చేయాలో ఆ పని చేయటం కోసం వచ్చాం. ఆ పని చేసి వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ ధ్యానం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడికి సంగీతం వాయించడం కోసం వచ్చిన వారు సంగీతం వాయిస్తారు, వెళ్ళిపోతారు. అలాగే మనం ఈ భూమి అనే ప్రపంచంలో ఒక నాటక రంగంలో పాత్ర పోషించటానికి వచ్చాము. స్టేజ్ మీద మన పాత్ర పోషిస్తాము, వెళ్ళిపోతాము. కొంతమంది పాత్ర 2 నిమిషాలే ఉండొచ్చు, కొంతమందికి 2 గంటలే ఉండొచ్చు. స్టేజ్ మీద అది వాళ్ళ పాత్ర బట్టి ఆధారపడి ఉంటుంది. ఈవేళ పుట్టిన అబ్బాయి రేపు చనిపోతాడు. అయితే ఏంటి, పుట్టినప్పుడు చాక్లెట్లు, పోయినప్పుడు చాక్లెట్లు. పుట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో పోయినప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు మీకు ఆత్మజ్ఞానం సంపూర్ణం అయిందన్నమాట. ఆత్మజ్ఞానం సంపూర్ణం అయ్యేంతవరకు తిరిగి తిరిగి అభ్యాసం చేస్తూనే ఉంటాము, పుడుతూనే ఉంటాము. ఎంతవరకు పుడుతుంటాము, చస్తుంటాము అంటే ఇప్పటి వరకైతే ఈ పుట్టుక చావు 2 సమానంగా అయిపోతాయో, పుట్టుకకు చాక్లెట్లు, మరుక్షణం చావుకు కూడా చాక్లెట్లు ఇవ్వగలుగుతారో అప్పుడు మీ ఆత్మజ్ఞానం పరిసమాప్తమైందన్నమాట. అంతవరకు కాలేదు. ఇది మీది మీకే లిట్మస్ టెస్ట్. ఒక యాసిడ్, ఒక ఆల్కహాలిక్ అని తెలుసుకోవటానికి ఒక లిట్మస్ టెస్ట్ ఉంటుంది. అది ఎర్రగా అయితే యాసిడ్, అది బ్లూగా అయితే ఆల్కహాలిక్. ఆ పదార్థం ఏమిటి అనే ఆ లిట్మస్ టెస్ట్ ద్వారా ఇది యాసిడ్, ఇది ఆల్కహాలిక్, ఇది ఆమ్లము, ఇది క్షారము అని వెంటనే తెలిసిపోతుంది. అలాగే మనకు ఆత్మజ్ఞానం ఉందా లేదా అని ఎలా పరీక్షించుకుంటామో, ఇప్పుడు పుట్టిన పాప రేపు చనిపోతే మనం అంతే ఆనందంగా ఉంటే మనకు ఆత్మజ్ఞానం ఉందన్నమాట. ఎవరికి వారికే పరీక్ష ఇది. ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు, మరుసటి రోజు మొగుడు చనిపోయాడు, పెళ్ళాం చనిపోయింది అని ఏడిస్తే నీకు ఆత్మజ్ఞానం లేదు. దేనికోసం ఏడ్చినా నీకు ఆత్మజ్ఞానం లేదు. ఎప్పుడు ఏడ్చినా నీకు ఆత్మజ్ఞానం లేదు. ఆశోచ నన్వో శోచనస్తం. అశోచ అంటే ఏడవకూడని దానికోసం ఏడుస్తున్నావు నీవు అన్నాడు కృష్ణుడు అర్జున్తో. అశోచ్యానన్యో శోచస్తం ప్రజ్ఞావాదశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నను శోచంతి పండితాః. గతాసూన్ అంటే గతించినవాడు, అగతాసూన్ అంటే ఇంకా గతించనివాడు. నాను శోచంతి పండిత అంటే పండితుడు అనేవాడు గతించిన వాడి కోసం కానీ గతించబోయే వాడి కోసం కానీ ఏడవడు. అలా ఏడ్చిన వాడు పండితుడు కాదు.
అయ్యో నా మొగుడు చనిపోయాడే, నా పెళ్ళం చనిపోయిందే, నా తండ్రి చనిపోయాడే, నా పిల్లాడు చనిపోయాడే అని ఏడిస్తే యు ఆర్ నాట్ అప్ టు ద రిక్వైర్డ్ మార్క్. గతాసూన్ అగతసుశ్చ నాను శోచంతి పండిత. పండితునికి పుట్టుక పుట్టుక కాదు, చావు చావు కాదు అని తెలుసు గనకే ఏడవడు. పుట్టుకంటే వచ్చుట, చావంటే పోవుట. స్టేజ్ మీదకి వస్తాము, స్టేజ్ మీద నుంచి పోతాము. స్టేజ్ దిగిన తర్వాత అక్కడ మనకు వేరే పనులు ఉంటాయి. ఇక్కడ ఒక పని ఉంటే ఆ పనిని వదిలిపెట్టేసి ఈ స్టేజ్ మీదకి వచ్చాము మనము. ఇక్కడ స్వామీజీ వారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇప్పుడు తబలా వాయించాలి. ఇక్కడ ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఆయనకి హైదరాబాదులో ఉంటే బోలెడు పనులు, కుటుంబము, పిల్లలు, వ్యాపారం ఉంటాయి కదా. అలానే మనకి వేరే లోకాల్లో ఎన్నో పనులు ఉంటే మధ్యలో కాసేపు వదిలిపెట్టేసి ఇక్కడికి ఈ భూలోకంలోకి వచ్చాము. కైలాసపురిలో ప్రోగ్రాం ఉందంట, నేను వచ్చేస్తానని వచ్చారు. ప్రోగ్రాం కాగానే వెళ్ళిపోతారు. అలాగే మనము ఆ లోకం నుండి ఇక్కడికి వచ్చాము. ఈ లోకం ఎంత ముఖ్యమో ఆ లోకము అంతే ముఖ్యం. కైలాసపురి రావటం ఎంత ముఖ్యమో హైదరాబాదులో ఉండటం అంతే ముఖ్యం. ప్రతి పని ముఖ్యం, ప్రతి లోకం ముఖ్యం. నువ్వు అనేక లోకాలు తిరుగుతూ ఉంటావు, అనేక పనులు చక్కబెట్టడం కోసం, అనేక పాఠాలు నేర్చుకోవటం కోసము నువ్వు వస్తూ పోతుంటావు. మరి చావు ఎక్కడిది, పుట్టుక ఎక్కడిది? నజాయతే మ్రియతే వా కదాచిత్ న్యాయం భూత్వా భవిత వానభూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అజో అంటే నిత్యం జన్మించనిది, నిత్యము ఉండేది. నజాయతే అంటే పుట్టనిది. మ్రియతే అంటే చావనిది. నజాయతే నమ్రియతే కదాచిత్ ఎప్పటికైనా కూడాను. న్యాయం భూత్వా భవిత వానభూయః అంటే ఈ యొక్క ఆత్మ ఇక్కడే జన్మించి ఇక్కడే ఉండేది కాదు. చావుకి ఏడుస్తూ నీకు ఆత్మజ్ఞానం లేదు. ఒక్క క్షణం ఏడవకు, 2 క్షణాలు కూడా ఏడవకూడదు. ఒక్క క్షణం గ్రాంటెడ్, అలౌడ్ టైం చూసుకునే ఏడవండి. అందరి కోసం ఆ కాసేపు ఏడవాలి. ఎందుకంటే అందరూ ఏమో అనుకుంటారు కదా. కనుక ఆ అమ్మాయికి నేను ఏం చేశాను, సగం చాక్లెట్లు ఇచ్చాను, ఇంకో 5 నిమిషాల్లో చచ్చిపోతుందేమోనని మిగతా చాక్లెట్లు ఇద్దామని రెడీగా పెట్టుకున్నాను. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్లీ యాక్టర్స్, వీ డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్ అని విలియం షేక్స్పియర్ గారు అన్నారు. ఈ ప్రపంచం ఒక గొప్ప నాటక రంగం. ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్లీ యాక్టర్స్. మనమంతా కేవలం పాత్రధారులమే. నిజంగా మాస్టర్స్ పత్రి సార్ చెప్పినట్టుగా చెప్పాలంటేనండి, నేను ఇటీవల చూస్తున్న ప్రపంచంలో నిజంగా పెద్దవాళ్ళైనాక ఎవరు ఏడవట్ల. చిన్నపిల్లలు ఇలా అయితే తట్టుకోలేక ఇదవటం, కానీ పెద్దవాళ్ళ కుటుంబంలో వెళ్ళిపోతుంటే మాత్రం ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఒక మనిషితో బంధం, అనుబంధం, ప్రేమ అనేవి అక్కడ కూడా ఒక ఉపయోగకరంగా ఉంటేనే మనిషికి ఏడుపు వస్తుందండి. లేకపోతే మనిషికి ఏడుపు రాదు. కానీ నిజంగా జనన మరణాలని సమానంగా తీసుకోగల స్థితి వస్తే అంతకన్నా మరొక నిజ పండితుడు అన్నారు కదా పత్రి గారు, అంతకన్నా జీవితం పండిపోవటం మరొకటి ఉండదేమో కదండి. ఐఎమ్ రైట్ మాస్టర్స్. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా? థ్యాంక్ యూ.